మనోజ్కి అయితే వేరే తిలకం దిద్ది మరి ప్రభావతి రోహిణి ఉదయాన్నే నుంచి హడావిడి చేసి మరి తనకి జాబ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంక చేసిన తర్వాత ఇంక సత్యం కూడా అయితే ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పానంటే జాబ్ సత్యం కోసం వెళ్తున్నానంటే 2-3 జాబులు ఉన్నాయంట మావయ్య, వాటిలో ఏది సెలెక్ట్ అయితే అది అని చెప్పానని అని అంటుంది. ఇంకా బాలు అయితే వచ్చి ఇంకా మళ్ళీ నానా గొడవ అయితే చేస్తాడు. ఈ లోపలైతే ఇంకా రోహిణి అయితే ఇది రోజు ఉండేదేలే మనోజ్, మనకు అత్తయ్య దగ్గర మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని నువ్వు బయలుదేరు అని చెప్పని అంటే అవునయ్యా తీసుకొని బయలుదేరు అని చెప్పనని ఇంకా బాలు కూడా అంటాడు. ఇంకా మనోజ్ అయితే పాపం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏ ఒక్క దగ్గర మాత్రం ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా ఉంటారు. ఇంకా లాస్ట్కి అయితే ఇదివరకు తను చేసిన జాబు ఆఫీస్లోని జాబ్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ లేడీస్ ఉంటే ఇంకా ఆమెమో నువ్వు లేడీస్ దగ్గర పని చేయవు కదా, నీకు ఆ లేడీస్ అంటే మహా చిరాకు కదా అని చెప్పనని ఇంకా నానా క్లాస్ పెరుగుతుంది. అప్పుడు ఇంక మళ్ళీ మనోజ్కి అయితే లేదు మేడం నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అని చెప్పని ఇంకెలా ఒకటి రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు నేను నీకు జాబ్ ఇచ్చినా ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా విలువ లేకుండా పోతుంది, నేనైతే నీకు జాబ్ ఇవ్వను అని చెప్పని తెగేసి చెప్పేస్తుంది. ఇంకా రోహిణి ప్రభావతి అయితే మీనా దగ్గరకు వచ్చి నువ్వు ఏంటి నాకు వాడికి అన్నీ నూరు పోసి చెప్పు మరి మా మీద గొడవ పంపిస్తున్నావా నువ్వు అని చెప్పానంటే అవును నేను డైరెక్టరు నేను అన్నీ రాసి ఇచ్చి పంపిస్తుంటే తను డబ్బింగ్ చెప్తున్నాడు శృతిలాగా అని చెప్పని అంటుంది. ఇంకా ప్రభావతికి రోహిణికి అయితే మాటకు మాట సమాధానం చెప్పి అప్పుడు తను అడుగుతూ ఉంటే ఇంకా ప్రభావతికి అయితే మీనా మీద ఉల్లిమండి ఏంది ఇది పూర్తిగా మారిపోయింది అని చెప్పానంటే అవును నేను ఏం పని పట్ట లేకుండా పార్కులు వెంట తిరుగుతున్నాను కదా అందుకని అయినా నాకు పని ఉంది, వంట చేసి ఆడ పెట్టాను, నాను పూల కొట్టు చూసుకోవాలని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా రోహిణికి కూడా అయితే చూసారా ఆంటీ మీనా కూడా ఎలా మారిపోయిందో అని చెప్పనంటే ఇదంతా వాడి ట్రైనింగేను నాకు తెలుసు వాడి సంగతి, అయినా ఈ మీనా సంగతి కూడా తేలుస్తానని చెప్పని అంటుంది. ఈ లోపల శృతి అయితే వచ్చి ఆ బాలు లేకుండా ఉంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా మీనా కోపం వచ్చి అందరినీ